నీట్ పరీక్షా పేపర్ లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో విద్యార్థి సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి. దాదాపు 1000 మంది విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు ర్యాలీలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, విద్యార్థులపై దాడులు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. నీట్ లీకేజీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా నిరసనలను అణిచివేయడం సరైన విధానం కాదన్నారు. ఆందోళనతో హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే జంతర్ మంతర్ దగ్గర నీట్ ఎగ్జామ్ లో అవతకాలు జరిగినందుకు ఇలా విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ చేస్తా ఉంటే, ఇలా నిరసన చెప్తా ఉంటే, ఇలా కేంద్ర ప్రభుత్వము ఇలా విచ్చలవిడిగా విద్యార్థులు దాడి చేయడం జరిగింది. ఎందుకు మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజు ఎగ్జామ్ అంటే ఈ రోజు కేంద్ర కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజు రాష్ట్రాన్ని చీమ తిప్పుతామంటే ఇలా బీజేపీ ప్రభుత్వం మళ్ళీ పడుతుంది. ఈ రోజు 20 మంది విద్యార్థులు వాళ్ళ ఆటో బలిదానం చేసి కాదున్నారు. మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వము ఎకానమీ పడుతా ఉన్నాము. ఇలా అఖిల ఇంట్రెస్ట్ పరిస్థితి ఎకానమీ పడుతా ఉన్నాము. ఈ రోజు ఎగ్జామ్ లో అవకాశం అవుతే శాంతియుతంగా కూడా విద్యార్థులు చదువుతుంటే ఈ రోజు దాడి జరుగుతా ఉన్నాయి. ఈ ఎంతమంది సమన్వయం చెప్పేసి మేము ఈ రోజు విద్యార్థి సంఘాలను అవుతా ఉన్నాము. ఎందుకోసం అంటే ఇలా కార్యదర్శిని ముఖ్య రావడానికి కారణం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ కాలంలోంచి ఇస్తిఫాకు రాజీనామా చేయాలని ఎన్నిసార్లు మొత్తుకున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి చెప్పలేదు, దేశశుద్ధి లేదు. 28 మంది బలి కోరుకోరు, అంతమంది స్థానాల్లో బలి తిన్న వాళ్ళకి చింతగా లేదు. ఎన్టీఏ డైరెక్టర్ అయినా సరే, డైరెక్టర్ అయిన అభిషేక్ సింగ్ తీసుకునే విధులు చేసి కొత్త ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. ఈ బీజేపీ ప్రభుత్వం అరికట్టాలి. విద్యార్థులు ఎంతమంది మన ప్రాణాలు కోల్పోయారు, తల్లిదండ్రులకు ప్రతి కాలేజ్ వాళ్ళకి రాలేదు. కొంతమంది పిల్లలతో మీరు మాట్లాడాలి. మన ఐటీసీ చాలా మంది ఎంతమంది బలి కోరుకుంటారు, ఎంతమంది ప్రాణాలు ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తున్నారు. పిల్లలకు చికిత్స చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అది మా మెయిన్ డిమాండ్. కానీ రాజీనామా చేసే వరకు దేశవ్యాప్తంగా ఈ ఒక నిరసన చేస్తూ వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఈ నిరసన కొనసాగుతుందని తెలియజేస్తున్నాము. మన నాయకుడు, దేశ నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈడ్చుకెళ్ళి మరి ఆయన దొంగ ఏమంటే ఈడ్చుకెళ్ళి మీరు హక్కు కోరుకున్నాం, మేము ఏమంటే అడుక్కుంటలేదు, మా హక్కు మేము కోరుకుంటాం. ఈ హక్కు మాకు వచ్చే వరకు నరేంద్ర మోడీ దిగి వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మా ఈ ఒక నిరసన కొనసాగిస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రణయ్, ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుని. ఈరోజు అందరు కూడా చూస్తా ఉన్నారు. ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఏమవుతుందో కూడా అందరు గ్రహిస్తా ఉన్నారు. ఏదైతే నీట్ లో అవకతవకలు జరిగాయో దీనిపైన గత 1-2 నెలల నుంచి జరుగుతూ ఉంది. ఏదైతే విద్యార్థులే గాని, మేధావులే గాని, విద్యార్థుల తల్లిదండ్రులే గాని బయటకు వచ్చి అందరు కూడా నీట్ లో అవకతవకలు జరిగాయి, దీన్ని సరిదిద్దాలి, ఎవరైతే విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉండో అతన్ని వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి గత 2 నెలల నుంచి జరుగుతూ ఉంది. దీన్ని ఏదైతే శాంతియుతంగా జంతర్ మంతర్ దగ్గర కేవలం నిరసనలు తెలుపుతూ కేవలం దీక్ష చేస్తున్న ఏదైతే సోనం గారు ఉన్నారో వారి దీక్ష కూడా దగ్ధనం చేసే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. అదే విధంగా విద్యార్థులందరూ కూడా దీనికి ఏదైతే నీట్ జరిగిందో రిజైన్ చేయాలని చెప్పేసి దీనికి మద్దతుగా తెలిపి
వేలాది మంది విద్యార్థులు అక్కడ రావడం జరిగింది. ఈ రోజు విద్యార్థులని చూడకుండా, విద్యార్థుల తల్లిదండ్రులను చూడకుండా ఇష్టానుసారంగా బీజేపీ ప్రభుత్వం వాళ్ళపైన లాఠీ చార్జీలు చేసింది. ఈ రోజు ఒక్కొక్కరు నెత్తులు వలిగినాయి. అక్కడ విద్యార్థులకి రెక్తులు వలిగి రక్తాలు కారుతున్నా కూడా ఈ రోజు భగత్ సింగ్ వారసులు అక్కడ కనిపిస్తా ఉన్నారు. భగత్ సింగ్ ఏదైతే చెప్పాడో, మా రక్తాలు వచ్చినా మమ్మల్ని చంపగలరు కానీ మా ఆశయాలు మాత్రం మార్చలేరని చెప్పేసి భగత్ సింగ్ చెప్పాడు. అదే విధంగా ఈ రోజు విద్యార్థులు అందరూ కూడా ఐక్యమై చేస్తా ఉన్నారు. ఏదైతే మా ముఖ్యమైన డిమాండ్ ప్రధాన ఏదైతే ఉందో, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఖచ్చితంగా రిజైన్ చేయాలని చెప్పేసి మా ఒక డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ని ఖచ్చితంగా అమలు చేయకుంటే అదే విధంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్ఐ విద్యార్థి సంఘాలన్నీ కలిసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ లో కూడా అందరూ విజయవంతం చేయాలని చెప్పేసి కూడా అందరినీ కోరుతా ఉన్నాము. నా పేరు సుమన్, నేను ఎన్ఎస్ఐ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఈ రోజు శంషాబాద్ లో ఏదైతే నిరసన కార్యక్రమం జరిగిందో, ఇది గత కొన్ని రోజుల నుండి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇంకా ఒక 20 మంది స్టూడెంట్స్ ఈ పేపర్ లీక్ వల్ల భావోద్వేగానికి గురై చనిపోవడం జరిగింది. 20 మంది విద్యార్థులు ఎవడు బంగ్లాదేశ్ వాడు కాదు, వేరే దేశం వాడు కాదు, పాకిస్తాన్ వాడు కాదు, వీళ్ళందరూ భారతీయులే, వీళ్ళందరూ హిందువులే. హిందువుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన పార్టీ వీళ్ళకి తప్పకుండా న్యాయం చేయాలి. అందుకే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ కూడా రిజైన్ చేస్తే మాకు వచ్చేది ఏం లేదు, ఎవరికి వచ్చేది ఏం లేదు. నెక్స్ట్ ఆ పదవులు ఉండేది కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిజైన్ చేయమని చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే, గత సంవత్సరం కూడా ఇట్లనే పేపర్ లీక్ అయింది. ఆ సంవత్సరం నుంచి మేము ఎన్టీఎన్ బ్యాన్ చేయాలని ఎన్ఎస్ఏ అప్పటి నుండి ఆందోళన చేస్తూనే ఉంది, కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏం పట్టనట్టే ఉన్నది. ఇంకోటి దాని మీద కూడా వెంటనే బ్యాన్ విధించాలి, ఎన్టీఏ అనే సంస్థను బ్యాన్ చేసేయాలి. రెండవది ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. అందరికీ నమస్కారం. నా పేరు గుర్రంపల్లి జగదీష్ యాదవ్, ఎక్స్ ఎన్ఎస్సిఐ శంషాబాద్ మండల్ ఎన్ఎస్సిఐ ప్రెసిడెంట్, వర్కింగ్ ఎన్ఎస్సిఐ టీం రంగారెడ్డి, తెలంగాణ. ఈరోజు ఏదైతే జంతర్ మంతర్ లో ప్రొటెక్ట్ చేస్తున్న విద్యార్థుల పైన పోలీస్ వాళ్ళు కానీ, ఢిల్లీ పోలీస్ వాళ్ళు కానీ కట్టెలతోటి, రాడ్లతోటి, రాళ్లతోటి కొట్టడం జరిగింది. దానిపైన ఎవరైతే మా ప్రియతమ రాహుల్ గాంధీ గారు వెళ్ళి దానికి సపోర్ట్ చేద్దామని చూశారో, నరేంద్ర మోడీ ఇంటి ముంగట కూడా ధర్నా చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. విద్యార్థులని పట్టించుకొని ప్రభుత్వం మనకుండే ఎంత లేక ఎంత. ఈ ప్రభుత్వం విద్యార్థుల కోసం కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగాలన్నీ పోరాటం చేస్తున్నాయి. ఈ పోరాటం చేస్తున్నా సరే కానీ వాళ్ళందరినీ కొట్టడం, తిట్టడం చేస్తున్నారు. ఈ రోజు ఈ అన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఏదైతే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఈ రోజు ఈ కార్యక్రమం 2000 మంది విద్యార్థులతోటి శాంతియుతంగా ఈ కార్యక్రమం మేము చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఏదైతే ఇప్పుడు మా ముఖ్య డిమాండ్ ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. అలాగే మోదీ దీనికి ప్రెస్ మీట్ కి వచ్చి సమాధానం చెప్పాల్సిన కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు మోదీ ఒక్క ప్రెస్ మీట్ కి వచ్చి కూడా ఏమి చెప్పడం లేదు. ఎవరైనా ఈ రీసెంట్ గా ఫారెన్ లో ఉన్న ఎడ్యుకేషనిస్ట్ వాళ్ళు అడిగితే మా మోదీ వాళ్ళు ఏమంటారు, ఇవంతా మా ప్రజలందరూ మాకే సపోర్ట్ ఉన్నారు అంటారు. ఒక్కసారి నరేంద్ర మోడీ ప్రెస్ మీట్ కి వచ్చి మాట్లాడితే ప్రజలందరూ, విద్యార్థులందరూ మోదీ తోటి ఉన్నారా, బీజేపీ తోటి ఉన్నారా తెలుస్తుంది. ఎవరితోటైనా పెట్టుకోవాలి కానీ విద్యార్థులతో మాత్రం పెట్టుకోవద్దు. జై ఎన్ఎస్యుఐ, జై తెలంగాణ.